నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ముందుగా పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని అన్నారు. అంతకు ముందు విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి విద్యార్థులకు బహుమతులు, పలువురికి ప్రశంసా పత్రాలను అందజేశారు. స్వాగతం సుస్వాగతం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు చూసుకోవాలి పెద్దలు. ఈనాటి ముఖ్య అతిథి గౌరవులు శ్రీ వేముల వీరేశం గారు ప్రభుత్వం తెలంగాణ శాసనం చేసుకుంటూ ఉన్నాం. వందే మాతర గీత ఆలాపన ఉంటుంది. మాతరం వందే మాతరం సుజలా బ్యాండ్ టీం ద్వారా నిర్వహించదగ్గ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, దేశానికి స్వతంత్రం సాధించేందుకు బ్రిటిష్ పాలనకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మహనీయులందరికీ ఈ శుభవేళ ఘన నివాళులు అర్పిస్తున్నాను. వారిని స్వతంత్రం 1947లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును చాటుకుంటుంది. స్వతంత్ర సమరయోధులు కలలు కన్న ఆదర్శ భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరం కంకణబద్దులై పనిచేయాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీల్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభించిన ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో అగ్రభాగంగా నిలిచేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధన దిశగా పురోగమిస్తున్నందుకు హర్షిస్తున్నాను. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ఈ పర్వదినాన మీ ముందుంచుతున్నాను. ఇందిరమ్మ గృహ పథకం పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుంది. ఈ పథకం కింద నిర్మల్ జిల్లాకు 7 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 2711 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. లబ్ధిదారుల బ్యాంకుల ఖాతాల్లో ఇప్పటికే 157,69,00,00,000 విడుదల చేయడం జరిగింది.